హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. తెలుగుదేశం ప్రభుత్వంలో కొందరు ఎమ్మెల్యేల వైఖరి ముఖ్యంగా ఆ పార్టీకు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తుందంటే ఖచ్చితంగా అటువంటి పరిణామాలే కనిపిస్తున్నాయి. 2014-19 మధ్యకాలంలో చింతమనేని ప్రభాకర్ అప్పటి టీడీపీ ఎమ్మెల్యే దెందులూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఈయనపై ఎన్ని ఆరోపణలు, ఎన్ని విమర్శలు, ఎన్ని వివాదాస్పదమైన అంశాలు వెలుగు చూసాయో అందరికీ తెలియంది కావు. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇసుక విషయంలో అప్పటి ఎంఆర్ఓ వనజాక్షిపై దాడి చేసిన విషయం కావచ్చు, ఇలాగ వివిధ సందర్భాల్లో చింతమనేని ప్రభాకర్ అప్పట్లో కూటమి ప్రభుత్వానికి ఒక కొరకరాని కొయ్యగా మారారు. కూటమి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు, ఆరోపణలు రావడానికి చింతమనేని ప్రభాకర్ పేరు ప్రముఖంగా వినిపించింది అప్పట్లో. ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ కాస్త సైలెంట్ అయినట్టు తెలుస్తున్నా ఆ పాత్రను పోషించడానికి టీడీపీ నుంచి అనంతపురం అర్బన్ నుంచి టౌన్ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి దగ్గుపాటి ప్రసాద్ నేనున్నానంటూ ముందుకు వస్తున్నారు. ప్రతి అడ్డమైన అక్రమమైన మార్గంలో ఒక వివాదాస్పద అంశాన్ని చిత్రీకరించి ఆ వివాదాన్ని పెద్దది చేసి పెద్ద ఎత్తున దౌర్జన్యాలకు, అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు రోజు రోజుకు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్పై పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఆ దగ్గుపాటి ప్రసాద్ వ్యవహరిస్తున్నటువంటి తీరు కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా తెలుగుదేశంకు పెద్ద ఎత్తున తలవంపులు తీసుకొస్తుందనే భావన బయటి పార్టీ నుంచి కాదు కానీ తెలుగుదేశం వర్గాల నుంచే పెద్ద ఎత్తున వ్యక్తమవుతుంది. అప్పుడు చింతమనేని ప్రభాకర్ చేశారు తెలుగుదేశం పార్టీకి తీవ్ర నష్టం. ఇప్పుడు దగ్గుపాటి ప్రసాద్ చేస్తున్నాడు. దగ్గుపాటి ప్రసాద్కి వాస్తవానికి అనంతపురం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయినా సరే సామాజిక వర్గ బలం చూసుకునో లేదా టీడీపీ పెద్దలు కొంతమంది అధిష్టానం నుంచి వస్తున్నటువంటి కొంతమంది పెద్దల జోక్యం, పెద్దల మద్దతు చూసుకునో పెద్ద ఎత్తున రెచ్చిపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే తాజాగా అంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ తల్లిని, ఆయన తల్లి గురించి పెద్ద ఎత్తున అనరాని మాటలతో దూషించిన పరిస్థితి, ఇది చాలా వివాదాన్ని క్రియేట్ చేసింది. ఆ తర్వాత తాజాగా ఒక ఎగ్జిబిషన్ నిర్వాహకుల నుంచి ఏదైతే డిమాండ్ చేశారో ఆ డబ్బులు ఇవ్వలేదనే కారణంతో ఎమ్మెల్యే గన్మెన్తో పాటు ఇతర టీడీపీ నేతలు కొంతమంది ఎగ్జిబిషన్ నిర్వాహకుడిపై పెద్ద ఎత్తున దౌర్జన్యం దిగారు. పెద్ద ఎత్తున అక్కడ ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో ఎమ్మెల్యే గన్మెన్ ఎవరైతే షేక్ షా వలి ఉన్నారో అతనిని విధుల నుంచి సస్పెన్షన్ చేస్తూ జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీ చేయడమే కాకుండా అటు అనంతపురం స్టేషన్లో కూడా దీనిపై కేసు నమోదైంది. ఎమ్మెల్యే గన్మెన్ షేక్ షా వలితో పాటు టీడీపీ నేత గంగారాం మరికొంతమందిపై పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయి. మరోవైపు లిక్కర్ షాపులకు సంబంధించి లిక్కర్ షాపుల నుంచి రావాల్సినటువంటి డిమాండ్ చేస్తున్నటువంటి డబ్బులు ఇవ్వకపోవడంతో పెద్ద ఎత్తున దౌర్జన్యాలకు దిగుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా తాజాగా ఒక లిక్కర్ షాప్ని ఏకంగా తాము అడిగిన డబ్బులు ఇవ్వలేదనే కారణంతో ఆ లిక్కర్ షాప్నే మొత్తానికి దగ్ధం చేసినటువంటి పరిస్థితి. సో ఈ విధంగా దగ్గుపాటి ప్రసాద్ అనంతపురంలో పెద్ద ఎత్తున దౌర్జన్యాలు, అక్రమాలకు పాల్పడుతూ మాట వినని వారిపై దౌర్జన్యాలు చేస్తున్నారు. ఇలా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారం ముఖ్యంగా అనంత ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వ్యవహారం టీడీపీ పార్టీకు పెద్ద ఎత్తున చెడ్డ పేరు తీసుకొస్తుందనే భావన క్రమక్రమంగా బలపడుతోంది. ముఖ్యంగా పార్టీలోని తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచే అతనిపై పెద్ద ఎత్తున అసంతృప్తి వస్తుంది. అధిష్టానం ఇప్పటికైనా దగ్గుపాటి ప్రసాద్ వ్యవహారంపై జోక్యం చేసుకొని అతనిని అదుపులో ఉంచకపోతే రానున్న కాలంలో అనంతలో టీడీపీకు మరింత చెడ్డ పేరు రావడం ఖాయమనే వాదన, ఖాయమనే అభిప్రాయం గట్టిగా వినిపిస్తుంది. ఇంకా టీడీపీలో ఇది కేవలం ఒక అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఒక్క వ్యవహారమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో, చాలా నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు ముఖ్యంగా పెద్ద ఎత్తున దౌర్జన్యాలు, అక్రమాలు చేస్తూ పెద్ద ఎత్తున ఒక అన్యాయకరమైన వాతావరణాన్ని, ఒక ఆందోళనకరమైన పరిస్థితిని సృష్టిస్తున్నారనే విమర్శలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.